శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ప్రతి శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. వీరి భక్తిభావానికి అటు భక్తులు, ఇటు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా నగర సంకీర్తనలో పాల్గొని పరవశించిపోతున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర రెడ్డి, కొండై చెంగారెడ్డి, మున్నాదిరెడ్డి, భాస్కరాచారి, తొండమనాటి సుబ్రహ్మణ్యం, అన్నూరు మునిరత్నం, మధు, బ్రహ్మానందం, పద్మావతి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, రెడ్డిబాబు, కల్పన, పార్వతి తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరములుగా తిరుపతి నందు ఈ నగర సంకీర్తన చేస్తున్నారు. ఈ నగర సంకీర్తనలో మొదట 10 మందితో స్టార్ట్ చేసి ఇప్పుడు కొన్ని వందల మంది భక్తులు ఇంట్లో నగర సంకీర్తనలో చేస్తున్నారు. ఈ నగర సంకీర్తన వలన మనకి చాలా మనసు ఉల్లాసంగాను, ఆనందంగాను, ఆరోగ్యంగాను ఉండదు. ఈ నగర సంకీర్తన వలన మనసులు చేయడం వలన మన పురాతన కాలం నుండి ఇది ఆచారంగా వచ్చినది. ఈ నగర సంకీర్తనం చేయడం వలన మనకి ఆరోగ్యం కూడా మనసు ఉల్లాసంగాను. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. తిరుపతిలో ప్రతి శనివారం ఉదయం 5 నుంచి నగర సంకీర్తన గత 2 సంవత్సరాలుగా ప్రారంభించాము. తిరుపతి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శనివారం ఉదయం 5 గంటలకి గోవిందరాజస్వామి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి బయలుదేరి గోవిందరాజస్వామి ఆలయం వైపు వచ్చి ఆ పక్క దక్షిణ మాడా వీధిలోనే మెట్లెక్కి లక్ష్మీనారాయణ స్వామి గుడి నుంచి స్టేట్ బ్యాంకు, పూలమఠం, గాంధీ రోడ్ నుంచి డౌన్ అయ్యి కరిమారియమ్మ గుడి పక్కన భజన మందిరం చూసుకుని మళ్ళీ సేమ్ యథాస్థితికి గోవిందరాజ సన్నిధి వీధిలో వచ్చి ముగిస్తాము. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇది పాత తరం. మేము చిన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను చూశాను. దాని తర్వాత మళ్ళీ చూడలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ 2 సంవత్సరాలుగా నగర సంకీర్తన మండలిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ భజన ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి ఈ గోవింద నామాలు స్మరిస్తే మనకు మంచి ఆరోగ్యము, మంచి అలవాట్లు, ప్రతి ఒక్కటి మంచిగా జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే ఈ నగర సంకీర్తన మండలి తరపున ప్రతి సంవత్సరము ఈ కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసినాం. ఫస్ట్ ఇయర్ చేసాము, మొన్న సెకండ్ ఇయర్ సోమవారం రోజు చేసాము. అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 500 మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఆ బోలో శంకరుని ఆశీస్సులు, అలాగే మన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ వచ్చి నగర సంకీర్తనలో శనివారం పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సంకీర్తన వల్ల మనసు శాంతి, మనసు ప్రశాంతి అన్నీ సమకూరుతాయి, ఆరోగ్యాలు సమకూరుతాయి. కావున భక్తులందరూ మా నగర సంకీర్తనకు ఇచ్చేసి పోవాల్సింది కోరుతున్నాం. నమో నారాయణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఈ నగర సంకీర్తన ఈరోజు మారుమోగిపోయింది. వర్షం పడతా ఉన్నా సరే అద్భుతంగా అందరూ వచ్చి మహాప్రపంచనంగా మహాదీక్షగా వచ్చి ఈ నగర సంకీర్తన అద్భుతంగా చేశారు. అందరూ ఈరోజు స్వామి ఆశీర్వాదం అందరికి వచ్చింది. నాయన అనుగ్రహం రావడం వల్ల అద్భుతంగా జరిగినందుకు ఓం నమో వెంకటేశాయ.